శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 17వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు బుధవారం. తిథి నవమి సాయంత్రం 5:26 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 7:40 వరకు. అమృతకాలం లేదు. వర్జ్యం రాత్రి 9:31 నుంచి 11:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈరోజు విశేషం శ్రీరామనవమి. శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ధైర్యం రక్షిస్తుంది. దైవానుగ్రహంతో పనులు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సాత్విక భావనలతో శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులు సలహాలు అవసరం. శుభకార్యాలు జరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్పష్టమైన కార్యాచరణతో ఫలితం ఉంటుంది. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. అనేక అవరోధాలు ఉంటాయి. మిత భాషణం మేలు. వ్యాపారంలో స్వల్ప ఆటంకం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి శుభకాలం నడుస్తోంది. ఆదాయం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సరైన నిర్ణయం తీసుకోండి. ఆపదల నుంచి బయటపడతారు. ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది. మనోబలం చైతన్యవంతుల్ని చేస్తుంది. ప్రయాణ లాభం ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. అడుగడుగునా విఘ్నాలు ఉంటాయి. దేనికి తొందరవద్దు. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. గందరగోళ స్థితి ఏర్పడకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో నిందలు భరించాల్సి వస్తుంది. సాహస కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. కొత్త వారిని నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అదనపు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఇష్టదేవతను స్మరించండి. శక్తి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారికి మనశ్శాంతి కీర్తి లభిస్తాయి. ఏకాగ్రతతో వ్యవహరించండి. ఒక గొప్ప పనిని పూర్తి చేస్తారు. మిత్రుల ద్వారా శుభం చేకూరుతుంది. విఘ్నాలు తొలగుతాయి.
నమ్మకంతో నిర్ణయం తీసుకోండి. చికాకులు ఉంటాయి. ఓర్పు వహించండి. సంఘర్షణాత్మక విషయాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు అవకాశం ఉంది. ప్రసన్నంగా మాట్లాడండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. ఉత్తమ కాలం నడుస్తుంది. సమయానికి పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంట్లో వారికి ప్రేమానురాగాలను పంచండి. బాధ్యతలను పూర్తి చేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలకు ప్రయాణమవుతారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఆస్తి లాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితురాలకి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. పట్టుదల కార్యసిద్ధినిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి. దూర ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. సంపదలు పెరుగుతాయి. స్థిరత్వం వస్తుంది. అపోహలు తొలగుతాయి. అదృష్ట యోగం ఉంది. ఆత్మ పరిశీలనతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. అధికార లాభం ఉంది. ప్రశంసలు లభిస్తాయి. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. కుటుంబ ఖర్చులకు ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. విష్ణు స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ధనలాభంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. క్రమ పద్ధతిలో ప్రణాళికలు వేసుకోండి. పదవీ లాభం ఉంటుంది. సత్య మార్గంలో పయనించి అభీష్ట సిద్ధిని పొందుతారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. నిదానంగా మాట్లాడితే సమస్య జటిలం కాదు. పనులను చాకచక్యంగా చక్కబెట్టుకోవాలి. తెలియని ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగంలో ఏకాగ్రత ముఖ్యం. అదృష్ట యోగం దగ్గరలోనే ఉంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఈర్ష్య పడేవారు ఉంటారు. శాంతంగా ముందుకు సాగాలి. సాగతీత ధోరణి పనికిరాదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. సమీప బంధువుల్లో ఒకరి మాటలు విని ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది. విద్యార్థులకు ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులను పూర్తి చేస్తారు. భూ వ్యవహారాలలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అదృష్ట యోగం ఉంది. వృధా కాలయాపన వద్దు. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. చంచలత్వం రానియవద్దు. స్పష్టత లోపించకుండా జాగ్రత్త పడండి. వాదనకు అవకాశం ఇవ్వకండి. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. తగినంత ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవిని దర్శించండి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. వ్యాపారం బాగుంటుంది.
సౌఖ్యవంతమైన జీవితం లభిస్తుంది. నూతన కార్యాలను ప్రారంభించండి. మంచి మనసుతో చేసే పనులు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో పై అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు బ్రహ్మాండమైన శుభకాలం పొందుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. దయాగుణంతో 10 మందికి మేలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం ఇది. సాధించాలనుకున్నది వెంటనే సాధిస్తారు. సకాలంలో సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. సానుకూల దృక్పథంతో పనిచేయండి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కుతారు. వ్యాపార రీత్యా అనుకూల ఫలితాలు ఉంటాయి. శాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో శ్రమ తగ్గుతుంది. మిత భాషణం మేలు. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. నైపుణ్యానికి అదృష్టం తోడవుతుంది. మిత్రులతో చర్చించి ముందడుగు వేయండి. శివధ్యానం శుభాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ప్రతిదీ నిదానంగా ఆలోచించి చేయండి. మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. కలహాలకు అవకాశం ఇవ్వకండి. మొహమాటంతో సమస్యలు తలెత్తుతాయి. మంచి మనసుతో పని మొదలు పెట్టండి. సందేహం ఉండకూడదు. ఉద్యోగంలో కష్టపడాలి. నమ్మకంగా అడుగు ముందుకు వేయండి. చెడ్డ ఆలోచనలను రానివ్వవద్దు. అంతా మన మంచికే అన్న ధోరణి రక్షిస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతున్నా పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు. ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితం. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో తలనొప్పులుంటాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక యోగం శుభప్రదంగా ఉంటుంది. త్వరగా పనులవుతాయి. గృహ భూ లాభాలు ఉన్నాయి. ఇబ్బందులు తొలగుతాయి. అందరినీ కలుపుకొని పోవాలి. ఆశయం నెరవేరుతుంది. పోయినవి తిరిగి వస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సద్గురువుల అనుగ్రహంతో విజ్ఞానం వృద్ధి చెందుతుంది. గుర్తింపు గౌరవం లభిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ముందు వెనుక ఆలోచించి ఖర్చు చేయాలి. మొహమాటంతో సమస్యలు వస్తాయి. మాటల్లో స్పష్టత అవసరం.
శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరించడం మంచిది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకుని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి కృషి ఫలిస్తుంది. ధనధాన్య లాభాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. చెడు తొలగుతుంది. గృహ నిర్మాణ యోగం ఉంది. ఉత్సాహంతో నిర్ణయం తీసుకోండి. పని అయ్యేంత వరకు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మధ్యలో చిత్త చాంచల్యం కలుగుతుంది. చివరి వరకు వచ్చి ఆగే ప్రమాదం ఉంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఆర్థికంగా లాభపడతారు. మీ మంచితనం వలన నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఆవేశపరిచే వ్యక్తులు ఉంటారు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. పట్టుదలతో వ్యవహరించండి. పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త. మొహమాటం ఇబ్బంది కలిగిస్తుంది. దూరపు బంధువుల వలన ఇంట్లో మాట పట్టింపులు రావచ్చు. అనవసరపు విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఏ పనైనా శ్రమ మీద పూర్తవుతుంది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టుదల విజయాన్ని ఇస్తుంది. శుభయోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఓర్పుతో పెద్దల మెప్పు పొందుతారు. అధికార యోగం ఉంది. సంఘంలో ఒక మెట్టు పైకెక్కుతారు. బాధ్యతలు పెరుగుతాయి. పదవి లాభం ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఏకాగ్రతతో ముందడుగు వేయండి. ధర్మం కాపాడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో కొంత ఆలస్యం అవుతుంటుంది. ఉద్యోగంలో అద్భుతమైన విజయం ఉంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. తెలియని ఖర్చు ఉంటుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. అదృష్ట యోగం ఉంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. కష్టపడితే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన బట్టలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కృషికి తగ్గ ప్రతిఫలం వెంటనే సిద్ధిస్తుంది. బాగా ఆలోచించి పనిచేయండి. ఇతరుల మాటలు నమ్మవద్దు. స్వయంగా తీసుకునే నిర్ణయమే శక్తినిస్తుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. అనుమానం వద్దు. అంతా శుభమే జరుగుతుంది. ప్రశాంత జీవితం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అదృష్టవంతులవుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు తావివ్వవద్దు. శాంతంగా మాట్లాడాలి. సమయస్ఫూర్తి రక్షిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకుంటారు. భూ గృహ యోగాలు ఉన్నాయి. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.